రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీలపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే పలు పథకాలను సక్సెస్ఫుల్గా ప్రారంభించి అమలు చేస్తున్నారు. అయితే కొందరు సంక్షేమ పథకాలకు అర్హులైనా వివిధ కారణాలతో వాటిని అందుకోలేకపోతున్నారు. అటువంటి వారి కోసమే ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. ఇప్పుడు తాజాగా అన్నదాతలకు శుభవార్త చెప్పింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రైతుల బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేసినట్టు కీలక ప్రకటన చేసింది సర్కార్. ఈ నిర్ణయంతో ఎంతోమంది అన్నదాతలకు ప్రయోజనం చేకూరనుంది. రాష్ట్రంలో రబీ సీజన్ ధాన్యం సేకరణ ప్రక్రియ జూన్ 30తో ముగిసింది. ఈ విషయాన్ని ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటివరకు 8.99 లక్షల మంది రైతుల నుంచి 48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ధాన్యం కొనుగోలు చేసిన 3 రోజుల్లోనే రైతుల బ్యాంకు ఖాతాలకు డబ్బులు జమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మోడీ ప్రభుత్వం ఇప్పటికే 17 వాయిదాలకు రైతుల బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు జమ చేయగా 18వ విడత డబ్బులు జమ చేయాల్సి ఉంది. కాగా ప్రభుత్వం నుంచి రైతులు డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా ఈ కేవైసీ తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది. లేదంటే మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉందని అంటున్నారు అధికారులు. అందుకే పీఎం కిసాన్ రైతులు తప్పనిసరిగా కేవైసీ పూర్తి చేసుకోవాలని చెబుతున్నారు. మీకు తెలిసినవారు ఎవరైనా ఇంకా కేవైసీ చేయకపోతే ఈ విషయం చెప్పండి. కేవైసీ కోసం పెద్దగా కష్టపడనవసరం లేదు. మీ సమీపంలోని ఈసేవా కేంద్రాల్లో ఈ పని పూర్తి చేస్తారు. మీకు కావాల్సిందల్లా ఆధార్తో లింకు చేయబడిన ఫోన్ నెంబర్ ఉంటే చాలు. ప్రాసెస్ వారే చేసి పెడతారు.